అందరికీ నమస్కారం. జామీ ఫ్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో ఒక మంచి సినిమా, మంచి పాట దొరికాయి మనకి. ఆ సినిమా ఏమిటంటే మీకు అది పౌరాణిక సినిమాయే. అది శ్రీకృష్ణార్జున యుద్ధం. అందులో పాట మనసు పరిమళించని తనువు పరవశించని అనే పాట. రచయిత పేరు పెంగళి నాగేంద్రరావు గారు రాశారు ఈ పాటని. అలాగే సంగీతం పెండ్యాల గారు చేశారనమాట, కంపోజ్ చేశారు. ఇందులో కేవలం పాట గురించి, అలాగే రచన గురించి, రచయిత గురించి, సంగీత దర్శకుల గురించి, సంగీతం గురించి చెప్పడం మాత్రమే జరుగుతుంది. అంతేగాని ఇంకా వేరే విషయాలు ఉండవు ఇందులోనూ. మీరు వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇచ్చి మాకు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ పాట పెంగళి నాగేంద్రరావు గారు రాశారు. పెంగళి నాగేంద్రరావు గారు అమోఘమైనటువంటి తమ మస్తిష్కంలోంచి వెలువడ్డ భావోద్వేగాలను పదాలుగా అల్లి పాటను పల్లకి ఎక్కించారు. అలాగే సంక్లిష్టమైనటువంటి సన్నివేశాలకు సహేతుకంగా స్పందించి సమర్థవంతమైన పదాలు అల్లి అందరూ పాడుకునే విధంగా రాయడంలో ఆయనే సాటి. ఇక సంగీతం విషయానికి వస్తే, సంగీత సామ్రాట్ పెండ్యాల నాగేశ్వరరావు గారు ఈ పాటకు ఆహ్లాదకరమైనటువంటి బాణీలు కట్టి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. అలాగే ఆయన పాటలు గలగలా దూకే జలపాతాల్లో కొన్ని ఉంటే, మరికొన్ని నిండు గోదావరిని తలపించే విధంగా కొన్ని ఉంటాయి. మోహన రాగంలో ఈ పాటను మోహనంగా కంపోజ్ చేశారు ఆయన నాగేంద్రరావు గారు. ఇక పాటకు స్క్రీన్ మీద కనిపించిన వారు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజాదేవి గారు చాలా అద్భుతమైనటువంటి అభినయంతో సినిమాకి ప్రాణం పోశారు. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ గాయకులు విషయానికి వస్తే, గాయకులు నిజంగా చెప్పుకోవాలంటే ఈ ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ ఈ పాటను ఎంతో శ్రావ్యంగా ఆలపించారు. జన హృదయాల్లో నిలిచిపోయే విధంగా ఈ పాటను వారు పాడారు. మంచి గమకాలతోటి, మంచి ఎక్కడ సాహిత్యానికి తగినట్టుగా చక్కటి భాషతోటి వారు ఈ పాటను పాడారు. అద్భుతమైన పాట ఇది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.